నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల్లో 90% వరకు అమలు చేశామని, 100% అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండల పరిధిలోని తమ్మినపట్నం, లింగవరం గ్రామాల్లో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహించారు. తమ్మినపట్నం మరియు లింగవరం గ్రామాల్లో 15 లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ శ్రీకారం చుట్టారు. గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి 1 సంవత్సర కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో చేసిన అభివృద్ధి మరియు అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలను అందజేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ గ్రామాలకు విచ్చేసిన సందర్భంగా స్థానిక టీడీపీ మరియు జనసేన, బీజేపీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ గ్రామాల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తప్పకుండా అమలు చేస్తామని, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు తెలిపారు. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఈ గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి జరగలేదని, ఎన్డీఏ ప్రభుత్వం మరియు తెలుగుదేశం పార్టీల ప్రభుత్వాల హయాంలో జరిగిన అభివృద్ధి మాత్రమే కనిపిస్తుందని వివరించారు. తమ్మినపట్నం మరియు లింగవరం గ్రామాల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ఎంతమందికి లబ్ధి జరిగిందో వివరాలు వెల్లడించారు. కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నమస్కారం. సుపరిపాలనలో తొలేడుగు అనేటువంటి కార్యక్రమంలో భాగంగా చిలకూరు మండలం తమ్మినపట్నం, లింగవరంలో ఈరోజు ఇంటింటికి మేము వెళ్ళడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన జనసేన జిల్లా నాయకులు చంద్రశేఖర్ గారికి, అలాగే మా పార్టీ అధ్యక్షులు రాజశేఖర్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి లోకల్గా ఉన్నటువంటి జనసేన నాయకులకు, అలాగే మా టీడీపీ నాయకులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన 3 కలిసి ఎన్డీఏ గవర్నమెంట్గా ప్రజలకి ఆ రోజైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేసే పరిస్థితుల్లో సంవత్సరం గడిచిన సందర్భంగా మమ్మల్ని అందరినీ కూడా గ్రామాలకు వెళ్ళి మనం ఎన్డీఏ గవర్నమెంట్ చేసినటువంటి పనులని ప్రజలకి చెప్పండి అని చెప్పి మమ్మల్ని పంపించారు. దాంట్లో భాగంగా ఈరోజు వచ్చాం. మొన్నటి నుంచి 3 రోజుల నుంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు తమ్మినపట్నంలో ఈ తల్లికి వందనం కార్యక్రమంలో 497 మందికి ఈ యొక్క తల్లికి వందనం పడింది. మొత్తం 64,61,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ ఇచ్చారు. అలాగే ఈ యొక్క లింగవరంలో 227 మందికి తల్లికి వందనం పడింది. ఇది 29,51,000 రూపాయలు అని చెప్పి మేము గర్వంగా చెప్తున్నాం ఈరోజు. అలాగే ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా కూడా టోటల్ మొత్తం మీద 214 మందికి పడింది. 10,35,000 రూపాయలు ఈ లింగవరంలో. అట్లాగే ఇక్కడ ఈ యొక్క పెన్షన్లు ఈ తమిళపట్నం కూడా 366 మందికి పడ్డాయి. 15,25,000 రూపాయలని తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడే మా చంద్ర చెప్పినట్టు ఇక్కడ మా లీడర్స్ చెప్పిన విధంగా గతంలో ఎలక్షన్ అప్పుడు ఏమేమి హామీలు ఇచ్చారో ఆ హామీలని కూడా నెరవేరుస్తూ వస్తున్నాం. ఉదాహరణకి సీసీ రోడ్లు కానివ్వండి, ప్రహరీ గోడలు కానివ్వండి, ఇవన్నీ కూడా కట్టించామని తెలియజేస్తున్నాం. ఇంకా కూడా గతంలో జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, తెలుగుదేశం నాయకులు గ్రామాల్లో ఏ పనులు చేస్తామని చెప్పారో అవన్నీ కూడా తూచా తప్పకుండా చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క రాష్ట్రం ఎంతో అభివృద్ధి దిశగా నడుస్తుందని చెప్పి మేము చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ప్రజలను ఎవరు అడిగినా కానీ బ్రహ్మాండంగా ఉంది ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి అందరూ చెప్తున్నారు. కాబట్టి త్వరలో గతంలో చెప్పినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు చెప్పిన హామీల్లో 90% హామీలన్నీ కూడా ఎన్డీఏ గవర్నమెంట్ నెరవేర్చిందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు కాలాతీతమైంది. అందరూ కూడా ఎండలో బాగా తిరుగుతూ ఉన్నారు. మళ్ళీ రేపు కార్యక్రమం ఉంది కాబట్టి ఈరోజు వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ నెల 10వ తేదీన గురు పౌర్ణమిని పురస్కరించుకొని గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ సాయిబాబా మందిరంలో ఈ నెల 3వ తేదీ నుంచి సప్తాహ కార్యక్రమం నిరాటంకంగా జరుగుతుంది. గురువారం రాత్రి బాబాకు సాంప్రదాయబద్ధంగా పల్లకీ సేవ నిర్వహించారు. పట్టణానికి చెందిన ప్రముఖులు సప్తాహంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షులు డాక్టర్ రోహిణి, ఇన్నర్వీల్ క్లబ్ సభ్యులు, మహిళా మండలి సభ్యుల ఆధ్వర్యంలో భజన సేవ సభ్యులకు పంచెలు, చీరలు పంపిణీ చేశారు. మా చూడాలా చేసుకుంటూ కొంచెం
మందిరంలో ఇక్కడ భజన చేసే వాళ్ళకి లేడీస్కి జెంట్స్కి అందరికీ బట్టలు మనం డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమాన్ని పెట్టుకున్నాము. ఈ రోజు నుంచి ఇక్కడ మందిరంలో సప్తాహం అని నామ సప్తాహం అని సాయిబాబా గురించి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అనే మాట ఒక వారం రోజులు రాత్రి పగలు కంటిన్యూస్గా గుడిలో నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం మనకు ఫస్ట్ ప్రోగ్రాం డాక్టర్స్ డే అయిపోయిన తర్వాత రెండో ప్రోగ్రాం ఇక్కడ సాయిబాబా మందిరంలో ఈ కార్యక్రమాన్ని ఆనవాయితీగా మనం చేస్తున్నాము. ఈరోజు మనకు ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా హాంకాంగ్ నుంచి శ్రీమతి సుజాత గారు, ఆర్కిటెక్చరల్ ఇంజనీర్ గారు మనకు చీఫ్ గెస్ట్గా వచ్చున్నారు. వారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. వారి చేతుల మీదుగా మనం ఈరోజు ఈ వస్త్ర పంపిణీ కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవడం మన అదృష్టంగా భావిస్తున్నాము. మీరందరూ కూడా చక్కగా భజన చేసి భగవంతుడి కృపకు పాత్రలు అవుతున్నారు. మీకు కూడా మా అందరి అభినందనలు తెలుపుకుంటున్నాము. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ మా మందిరంలో మీరు వారం రోజులు ఉండి మంచిగా భజన చేస్తున్నందుకు మాకందరికి కూడా మీరందరూ ఆనందాన్ని కలిగిస్తున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇంకా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు మన రాజ్యలక్ష్మి మేడం గారి వాళ్ళ సిస్టరు. ఆమె హాంకాంగ్లో ఉంటూ ఈరోజు అమరావతిలో కూడా ఆమెకి కొంత వర్క్ ఇచ్చున్నారు. అదంతా డెవలప్మెంట్ చేస్తున్నందుకు దాంట్లో కూడా ఆమె భాగస్వామిగా అయ్యున్నారు. వారి ఈ అమ్మాయి మన రాజ్యలక్ష్మి మేడం గారి సొంత చెల్లెలు. ఆమె గురించి కూడా రెండు మాటలు రాజ్యలక్ష్మి మేడం గారిని కూడా చెప్పమంటున్నాను. ఇన్నర్ వీల్ ప్రెసిడెంట్గా సెలెక్ట్ చేసుకున్నారు. ఇది మాది రెండో ప్రోగ్రాము. ఫస్ట్ డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్స్కి సన్మానం చేయడం జరిగింది. ఇది రెండో ప్రోగ్రామ్గా బాబా గుడిలో అందరికీ వస్త్ర పంపిణీ చేయడం ఈరోజు పెట్టుకున్నాము. ఇది చాలా ఆనందంగా ఉంది మాకు. అందులో బాబా గుడిలో చేయడము అంటే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇలాంటి ప్రోగ్రాంలు ఇంకా చాలా ఈ సంవత్సరం చేయాలని, అందరి సహకారం నాకు అందాలని కోరుకుంటున్నాను. ఈ గురు పౌర్ణమి ఉత్సవాల్లో భాగంగా జరుగుతున్నటువంటి కార్యక్రమానికి మేము ఇచ్చేయడం అనేది మాకు ఆనందదాయకం. ముఖ్యంగా మా చెల్లెలు ఎప్పటి నుంచో ఒక 4-5 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని సాయిబాబా టెంపుల్ని దర్శించుకోవాలని చాలా అనుకుంది. అది కుదరలేదు. కానీ ఈ శుభ సమయంలో కుదరడం అనేది తన అదృష్టంగా భావిస్తూ స్వామివారిని పొద్దున్నే దర్శనం చేసుకోవడం అనేది జరిగింది. ఈ కార్యక్రమంలో తను పాల్పంచుకోవడం అనేది తనకి కూడా భగవంతుని యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని అనుకుంటున్నాను. తర్వాత ఈ ఇన్నర్ వీల్ క్లబ్ తరఫున ఈ వస్త్ర పంపిణీ కార్యక్రమం అంటే స్త్రీలకి పురుషులకి కూడా ఈ కార్యక్రమం అంటే కొత్తగా ఏర్పడినటువంటి టీం మొత్తం రెండవ కార్యక్రమంగా మందిరంలో చేయడం అనేది ఎంతో శుభసూచకంగా అనుకుంటున్నాను. ఇంకా కూడా ఈ సంవత్సరం వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మంచి ప్రజలకు సేవ చేయాలని కోరుతున్నాను. రవాణా శాఖ అపరాధ రుసుములు పెంచుతూ జారీ చేసిన జీవో నెంబర్ 21ని వెంటనే ఉపసంహరించుకోవాలని మరియు ఫిట్నెస్ సర్టిఫికేట్ల జారీ ప్రైవేటీకరణను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తూ తలపెట్టిన బంద్ను విజయవంతం చేయాలని సిపిఐ నాయకులు పిలుపునిచ్చారు. గూడూరు పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ఏఐటియుసి నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు.
గూడూరు పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ఏఐటియుసి నాయకులు నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రభాకర్లు మాట్లాడుతూ ఏఐటియుసి ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన తలపెట్టిన సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత కార్మికులు సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేశారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖ ద్వారా తీసుకువచ్చిన నూతన జీవో నెంబర్ 21 ద్వారా వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయని దానిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు, సిపిఐ నాయకులు పాల్గొన్నారు. పిలుపులో భాగంగా సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి అని గూడూరు ఏఐటియుసి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించుకోవడం జరుగుతోంది. కేంద్రంలో బీజేపీ సర్కార్ 3వ తబ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో బ్రిటిష్ కాలం నుండి పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసి 29 కార్మిక చట్టాలు రద్దుపరిచి 4 లేబర్ కోడ్లుగా కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తూ ఉంది. ఈ లేబర్ కోడ్లు కనుక అమలైతే 8 గంటల పని విధానం రద్దవుతుంది. 139 సంవత్సరాల క్రితం సంఘాలు లేని సమయంలోనే కార్మిక వర్గం అమెరికా మహానగరంలో చికాగో పట్టణంలో 8 గంటల పని విధానం కోసం 8 మంది ప్రాణాలు అర్పించి పోరాడి సాధించినటువంటి 8 గంటల పని విధానాన్ని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కారు రద్దు చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గం. ఇప్పటికే రాష్ట్రంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడ ఏ ప్రభుత్వం చేయని సాహసాన్ని ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం సాహసం చేసింది. కేబినెట్ సమావేశమై 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి 10 గంటలు 12 గంటలు పని చేయాలి అని చెప్పని రాష్ట్ర కేబినెట్ తీర్మానించింది. అంతేకాదు బ్రిటిష్ వాళ్ళు కూడా మహిళా కార్మికుల్ని రాత్రిపూట పని చేయించుకోరాదు అని చెప్పని భారతదేశంలో చట్టం ఉంటే ఆ చట్టాన్ని సడలిస్తూ రాష్ట్రంలో మహిళా కార్మికులు రాత్రి షిఫ్ట్లు కూడా పనిచేయాలి అని చెప్పని తీర్మానం చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గం. ఇది చాలదన్నట్టు రాష్ట్రంలో ఉండేటువంటి స్కీమ్ వర్కర్లు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఈరోజు మాకు కనీస వేతనం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా సుప్రీంకోర్టు చెప్పిన విధంగా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి అని పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉంటే కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసేటువంటి అమ్మఒడి లాంటి పథకాలు కూడా స్కీమ్ వర్కర్లకు, కాంట్రాక్ట్ కార్మికులకు, అవుట్సోర్సింగ్ కార్మికులకు వర్తింపకుండా చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గం. కాబట్టి ఈ యొక్క కార్మిక సమస్యల పరిష్కారం కోసం 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలి అని చెప్పని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలి అని చెప్పని దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మె జూలై 9వ తారీఖున జరుగుతోంది. జిల్లాలో, రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇప్పటికే సన్నాహక సమావేశాలు, సదస్సులు జరిపి కార్మిక వర్గాన్ని సన్నద్ధం చేస్తా ఉన్నాం. ఈ కార్మిక వర్గానికి బిఎంఎస్ తప్ప ఈ దేశంలో ఉన్నటువంటి చిన్న, చితక, పెద్ద అన్ని కేంద్ర కార్మిక సంఘాలతో సహా మద్దతు తెలియజేశాయి. అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వడం అనేటువంటి జరిగింది. అన్ని ప్రజా సంఘాలు మద్దతు కూడగట్టడం అనేటువంటి జరిగింది. జూలై 9వ తారీఖున కార్మిక వర్గం పెద్ద ఎత్తున రోడ్లపైకి కదలి రావాలి అని ఏఐటియుసి గూడూరు నియోజకవర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నది. ఏఐటిసి ఆధ్వర్యంలో రేపు ఈ నెల 9వ తారీఖు జరగబోయే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏఐటిసి ముఖ్య కార్యకర్తల సమావేశం జరుగుతూ ఉంది. ఆ సందర్భంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా నాయకులు కూడా ఇప్పుడు ఇచ్చేశారు. ఈ సందర్భంగా ఏంటంటే ఈ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ కార్మికుల్ని ఏ విధంగా అణగదొక్కాలా, ఈ చట్టాలని ఏ విధంగా తీసేయాలా, వీటిని తీసేసి కార్పొరేట్ సంస్థలకి ఏ విధంగా ఉపయోగపడే విధంగా ఉండాలనే విధానంతో ముందుకు పోతుంది. అంటే ఒక్కొక్క సంవత్సరం నుంచి ఒక్కొక్క సంవత్సరానికి వచ్చేటప్పటికి కార్పొరేట్లుగా పెరుగుతూ ఉండాలి, కానీ అనేక సమస్యలతో ఈ సతమతమవుతున్నటువంటి కార్మిక సమస్యలు మాత్రం పరిష్కారం కావడం వల్ల వాళ్ళకి ఉన్న చట్టాలను కూడా ఈరోజు ఏంటంటే ఒక్కొక్కటి తీసేసి
వాళ్ళు ఇంకా కూడా ఏంటంటే ఆఖరాకి రోజు కూలీల వారీగా పంపించే విధానానికి తీసుకొస్తా ఉంది. కాబట్టి ఇవాళ మనమంతా కూడా ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు అందరూ కూడా ఏకగ్రీవంగా ఈ సమ్మెను జయప్రదం చేసి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీజేపీని ఇంటికి పంపించకపోతే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు భారతదేశంలో బతకలేరు. కాబట్టి కార్పొరేట్లకు మాత్రమే ఉపయోగపడే ఈ బీజేపీ ప్రభుత్వం దీన్ని తొందరగా పంపించాలనే ఉద్దేశంతోనే అందరూ కూడా ఏకగ్రీవంగా అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా రకరకాలుగా అందరూ కూడా ఏంటంటే ఈ విషయంలో మాత్రం అందరూ ఏకగ్రీవంగా ఉంటున్నారు. కాబట్టి ఈ సమ్మెని జయప్రదం బాగా చాలా జయప్రదం అవుతుంది. ఈ జయప్రదం అయిన తర్వాత కూడా దీన్ని కొనాల వరకు ఈ కూటమి కొనసాగించే పద్ధతిలో ఈ బీజేపీకి ప్రజా వ్యతిరేక విధానాలని వ్యతిరేకించే విధానంగా ముందుకు పోవాలని చెప్పి తీర్మానం చేశారు. ఈ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం అట్టే వైసీపీ కూడా వాళ్ళకి అనుకూలంగానే ఉందే కానీ ఇక్కడ కార్మికుల పక్షాన మాత్రం వీళ్ళు నిలబడటం లేదు. కాబట్టి ఇక్కడ కూడా వీళ్ళు ఏంటంటే చంద్రబాబు నాయుడు కానీ అటు జగన్మోహన్ రెడ్డి గారిని తెలుసుకోవాలా, కార్మికుల పక్షాన్ని నిలబడాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. కార్మిక సంఘాలు కలిసి సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెకి రైతు సంఘాలు కూడా బలపరుస్తున్నాయి. కారణం ఈరోజు దేశవ్యాప్తంగా ఈనాటికి కూడా పారిశ్రామికరణ జరిగిందని ఎన్ని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నప్పటికీ దేశవ్యాప్తంగా 60% రైతాంగం మొత్తం కూడా 60% ఉద్యోగాలంతా లేదా. ఆర్టీసీ డిపో మేనేజ్మెంట్ మొండి వైఖరి మానుకోవాలని డిపో ఎన్ఎంయు యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం డిపో ఆవరణంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేనేజ్మెంట్ డ్రైవర్లకు బిఎస్ బండ్లకు ఎటువంటి ట్రైనింగ్ ఇవ్వకుండానే ఆయిల్ తెర తేవాలనే వేధింపులను వెంటనే మానుకోవాలన్నారు. అనారోగ్యాలు డైరెక్టింగ్ లెటర్ కోసం వచ్చిన ఉద్యోగులకు డైరెక్టింగ్ లెటర్ను వెంటనే ఇవ్వాలన్నారు. 281 బుకింగ్ ఏడీసీ లీవ్ల కోసం వచ్చిన ఉద్యోగులతో మాట్లాడే విధానాన్ని వెంటనే మార్చుకోవాలని మరియు రెస్ట్ రూమ్ క్లీనింగ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డిపో సెక్రటరీ చంద్రయ్య, డిపో ప్రెసిడెంట్ సంపత్, జాయింట్ సెక్రటరీ పోలయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ అనిల్, ప్రచార కార్యదర్శి ప్రశాంత్, నౌషాద్ తదితరులు పాల్గొన్నారు. మాకు ఇబ్బందిగా ఉంటుంది. దయచేసి మీరు ఆఫీసుకు పోండి, ఆఫీసులో వస్తాం, మాట్లాడతాం, మా బాధలు ఏదైనా ఉంటే చెప్పుకుంటాం. అవన్నిటిని పరిష్కరించాలని మీరు ఇట్లాంటి మొండి వైఖరిని విడనాడి కార్మికుల శ్రేయస్సు కోరుకుంటారని ఈ ధర్నా కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీడియా వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, రేపు కూడా ఇదే విధంగా 11 గంటలకి ధర్నా కార్యక్రమం ఉంటుంది. ఇంకా భారీ ఎత్తున వచ్చి ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాం. ఆయన పరిస్థితుల్లో మార్పు లేదు. అదేవిధంగా 281 పరిస్థితిలో ఈరోజు ఒక వర్కర్కి బాగలేదు అని అంటే ఆయనకి ఎందుకు బాగలేదు, ఏంది విషయం తెలియకుండా ఏమో మీ బాధలు మీరు పడండి, మాకైతే బండి ఆగకూడదు, మీకైతే ఆబ్సెంట్ వేస్తాం అనే నెపంతో ఈరోజు డిపోలో ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ విధానాన్ని నిరసిస్తూ ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం ద్వారా అయినా మీలో మార్పు వస్తుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారతదేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారిని ఎదుర్కొని పోరాడిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుని ఆదర్శంగా తీసుకుని దేశంపై భక్తిభావం మరియు గౌరవంతో యువత అంతా సమాజంలో మెలకాలని కోరుతున్నట్లు జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు పేర్కొన్నారు. స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతి సందర్భంగా మనుబోలులో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాల కోసం నిరాహార దీక్ష చేస్తూ స్వార్థపరుల చేతిలో ప్రాణాలను కోల్పోయిన వంగవీటి మోహనరంగ 78వ జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గ వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యురాలు గుమ్మినేని వాణి, భవానీ నాయుడు, నందూరి శ్రీహరి, పెనుబాక మహేష్, జాకీర్, పోలయ్య, నన్న మహేష్, కాదర్వలి, శ్రీకాంత్, ఆనంద్ బాబు, శరత్ బాబు, నరసింహ, సాల్మన్ రాజ్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. మన్యం ద్వారా బ్రిటిష్ వారికి రొమ్ము విరిచి గుండెలు చూపించి దమ్ముంటే కాల్చుకోండిరా అని చెప్పి ఛాలెంజ్ చేసినటువంటి మహానుభావుడు మన అల్లూరి సీతారామరాజు గారి 128వ జయంతి సందర్భంగా
ఆ మహానుభావుని స్మరించుకుంటూ సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో మనుబోలు మండలంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన యొక్క స్ఫూర్తిని నేటి యువత అంతా కూడా ఆదర్శంగా తీసుకొని నడుచుకుంటారని, దేశం పైన భక్తితో చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా యువత అంతా కూడా అల్లూరి సీతారామరాజు గారి చరిత్రని ఒక్కసారి తిరగేసి చదువుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే సోషల్ మీడియా లేదు, అదేవిధంగా మొబైల్ ఫోన్స్ లేవు. ఏమీ లేకపోయినా సరే, పెద్ద పెద్ద ఆయుధాలు లేకపోయినా ఒక విల్లు బాణంతోనే బ్రిటిష్ వారిని గడగడలాడించినటువంటి వ్యక్తి, ఒక శక్తి మన అల్లూరి సీతారామరాజు. కాబట్టి ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ, అదేవిధంగా ఈరోజు ఏదైతే ఆంధ్ర టైగర్, బెజవాడ బొబ్బిలి పేద బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసి నిరాహార దీక్ష చేసి, ఆ నిరాహార దీక్ష సమయంలో శరీరం అంతా కూడా తగ్గుదశ పట్టిన సమయంలో ఆనాటి అవినీతి రాజకీయ నాయకులు ఇతను ఉంటే మనకు అడ్డం, ఇతను ఉంటే పేదలకు న్యాయం జరగద్ది కాబట్టి ఇతను తప్పించాలనేటువంటి ఆలోచనతో అయ్యప్ప స్వామి మాలధారణలో 100 మంది అవినీతి నీచులు, ద్రోహులు వచ్చి ఆయన ఒక్కడే ఒంటరిగా ఉన్న సమయంలో అర్ధరాత్రి బాంబులు దాడి చేసి చంపాలని చూస్తే ఆ 100 మందిని కనీసం 100 మీటర్ల వరకు తరిమి పోరాడి ప్రాణాలను నెలకొన్నటువంటి వంగవీటి మోహన రంగా గారి యొక్క జయంతి 78వ జయంతి కూడా ఈరోజే. కాబట్టి ఆయన్ని కూడా ఒక్కసారి స్మరించుకుంటూ ఆయన అడుగుజాడల్లో మేమంతా నడుచుకుంటామని చెప్పి, అదేవిధంగా ఆయన ఏదైతే పేద బడుగు బలహీన వర్గాల కోసం, వాళ్ళ ఆశయ సాధన కోసం నిరాహార దీక్ష చేశాడో, అదేవిధంగా ఆ పేదలందరికీ కూడా న్యాయం జరగాలంటే కూటమితోనే సాధ్యం. కాబట్టి రాష్ట్రంలో పేదలకి సంక్షేమ పథకాలను అందిస్తూ అభివృద్ధి వైపు నడిపిస్తూ ఉంది. అదేవిధంగా మేమందరం కూడా ఏదైతే వంగవీటి మోహన రంగా గారు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆంధ్ర టైగర్గా జైల్లో ఉండే నామినేషన్ వేసి అసెంబ్లీకి వెళ్ళి ఎమ్మెల్యేగా గెలిచి ఎక్కడా కూడా తగ్గకుండా కోట్ల మంది గుండెల్లో హృదయాల్లో అభిమానాన్ని ఇప్పటికే కూడా తగ్గకుండా పెరుగుతూ ఉందనంటే ఆనాడు పేదల కోసం ఆయన చేసినటువంటి పోరాటం ఒకటే. కాబట్టి అటువంటి వాళ్ళందరినీ కూడా ఆదర్శంగా తీసుకొని మేమంతా కూడా ముందుకు నడుస్తామని చెప్పి సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇద్దరి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏదైతే మనుబోలు మండలంలో పెద్దలు, మా జన సైనికులు ప్రతి ఒక్కరు కూడా, మా వీర మహిళ గుమ్మినేని వాణి భవానీ నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా సుధాకర్ అన్న కావచ్చు, మా ఆనంద్ అండ్ టీమ్, అదేవిధంగా జాకీర్ బాయ్, మా వాళ్ళందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇదే విధంగా రాబోయే రోజుల్లో మన బలం, మన సత్తా గ్రామ స్థాయిలో నిలబెట్టుకోవాలా. అదేవిధంగా ఎంతోమంది స్వతంత్ర సమర యోధులు మన దేశం కోసం పోరాడారు. వాళ్ళందరినీ స్ఫూర్తిగా రాబోయే రోజుల్లో యువతకి చైతన్యం తీసుకొచ్చే విధంగా అనేక కార్యక్రమాలు కూడా చేపట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఎండీ యువరాజు శుక్రవారం మధ్యాహ్నం మండల పరిధిలోని తూపిలిపాలెం సముద్ర తీరాన్ని సందర్శించారు. ఇప్పటికే సేకరించిన భూములను పరిశీలించి భూములకు సంబంధించిన మ్యాపులను గూడూరు నియోజకవర్గ కన్వీనర్, ఆ ప్రాంతవాసి పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్ యువరాజుకు క్షుణ్ణంగా విశదీకరించారు. రైతుల యొక్క స్థితిగతులను పాపారెడ్డి వారికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అఖిల్, తహసీల్దార్ రామయ్య, కాపులు మహేంద్ర, సుబ్రహ్మణ్యం, గోవిందు తదితరులు పాల్గొన్నారు. ఖాళీ ల్యాండ్ ఎవరికి ఉపయోగపడి
సార్తో ఇప్పుడు ఎంపీగా ఉన్నాను సార్ నేను. ఎన్ఐఓటీ కోసం మేడం గారు వచ్చారు. అవును ఎన్ఐఓటీ మేడం గారు బాగా రిసీవ్ చేశారు. స్పీచ్ ఇస్తే సార్ జెండా ఆ జెండాలు ఏమిటి అది దీంట్లో పడి స్కూల్లో ఉంది సార్. ఈ మ్యాప్ ఇండస్ట్రీ ఇక్కడ తర్వాత ఇక్కడ విశాఖపట్నం పోర్ట్ ల్యాండ్ ఎక్స్టెన్షన్ కోసం వచ్చారు. సో ఈ ల్యాండ్కి ఎంత భూమి పోతుంది, ఇక్కడ ఎక్షన్ ప్లాన్ ఉందో అది ఇక్కడ ఇన్స్పెక్షన్ కోసం వచ్చారు. అదే మనకి ఏపీ ఇండస్ట్రియల్ సెక్రటరీ సారు మరియు గౌరవ్ జేసీ సారు, సబ్ సారు ఇప్పుడే ఈ దుగరాజపట్నం పోర్టుకు సంబంధించి ప్రిలిమినరీ విజిట్ చేయడం జరిగింది. ఈ ప్రిలిమినరీ విజిట్లో ఆనరబుల్ ఇండస్ట్రియల్ సెక్రటరీ సారు ఈ యొక్క మొత్తాన్ని మ్యాప్ల ద్వారా ఎక్కడ మన రైట్స్ కంపెనీ మనకి డిపిఆర్ తయారు చేస్తుంది ఈ దుగరాజపట్నం పోర్టుకు సంబంధించి. వాళ్ళు ప్రిలిమినరీగా తయారు చేసినటువంటి వాటిల్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా ఏమిటి అని చెప్పేసి ఫీల్డ్ లెవెల్లో వాళ్ళు విజిట్ చేయడం జరిగింది. తగిన సూచనలు కూడా రైట్స్ కంపెనీకి ఇవ్వడం జరిగింది, డిపిఆర్ కంపెనీకి. పూర్తి స్థాయిలో ఈ డిపిఆర్ తయారైన తరువాత మనం నోటిఫికేషన్ ద్వారా ల్యాండ్ అక్విజిషన్కి వెళ్ళడం జరుగుతుంది. అలాగే సార్ రైతులతోనూ మరియు గ్రామ ప్రజాప్రతినిధులతోనూ కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా విల్లింగ్ చెప్పడం జరిగింది. ఈ పోర్ట్ వస్తే మాకు డెవలప్మెంట్ ఉంటుంది కాబట్టి మేము అంతా సహకరిస్తాము అధికారులకని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో కాబట్టి ఈ డిపిఆర్ పూర్తిగా తయారైన తదుపరి మన ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ల్యాండ్ అక్విజిషన్కి మేము రెడీగా ఉన్నాము పోవడానికి. ల్యాండ్ అక్విజిషన్లో రైతులందరితో కూడా మాట్లాడి వాళ్ళకి కాంపెన్సేషన్ కూడా ఇచ్చి అప్పుడు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది మొదటగా ప్రిలిమినరీ విజిట్గా సార్ వాళ్ళు రావడం జరిగింది. రూరల్ గ్రామం ఆయననే ఇప్పుడు మేము ఏం కోరామంటే ఇప్పుడు ఫారెస్ట్ పక్క దాదాపు 100 ఎకరాలు దాకా ఉంది. ఆ 100 ఎకరాల్లో దాన్ని చెట్లు కానీ ఏం పెట్టుకోవడం మేమే పెట్టుకుని మేమే అనుభవిస్తున్నాము. సార్ని రిక్వెస్ట్ చేస్తే పోర్ట్లో అది కూడా పోతుంది. పోతే సార్ని రిక్వెస్ట్ చేస్తే సబ్ కలెక్టర్ చెప్పారు వాళ్ళకి ఏం కావాలన్నా వాళ్ళకి ఎంత దానికి నష్టపరం కట్టించి తీసుకోండి అని చెప్పారు. ధన్యవాదాలు దానికి. ఇక్కడికి వచ్చి మాకు అదే మా బతుకు దానివల్ల పెట్టుకుని మేము బతుకుతున్నాము. దాన్ని మనం రీప్లేస్ చేసి ఎంతో కొంత మాకు అది నష్టపరిహారం మాకు కట్టిస్తారన్నందుకు ఆయనకి నా ధన్యవాదాలు. ఏమంటే ఈ భూములు పోతుంది కోర్టుకు పోతుందని చెప్పి మేము అడిగాము. మాకు కావాలి చెప్పి అడిగాము. మాకు అదే జీవనాధారం. అట్లా ఈ సముద్రం బోట్లు కూడా మన వల్ల లాగేస్తని చెప్పి కలెక్టర్ గారు చెప్పాము. చూస్తామని చెప్పారు. మాకు అదంతా చేస్తే మాకు బాగుంటుందని చెప్పి మాకు ధన్యవాదాలు ఇస్తాం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ పాండురంగ స్వామి దేవస్థానంలో వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం వైభవంగా సుదర్శన హోమం నిర్వహించారు. పేద పండితుల ఆధ్వర్యంలో సుదర్శన హోమాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు సుదర్శన హోమం పూజలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నమస్కారం చేసుకుంటామా. సంకల్పిత ప్రకారేణ మమ సంకల్ప సిద్ధ్యర్థం విశేషేణ అస్య శతచత్రజంచ శ్రీచక్రరాజవజన పరదేవతాయ ఓం ఏకాన్మిత్రం స్తవామశుద్ధాయంతు సేషుద్ధావాజం దశావసే మై దేవాంధ్రగణమాది సంతామై యాసిరస్తమై దేవోదే దైవ్యాహోదారమరిషుద్ధపూర్వేరిష్టాస్య వదతా సువీరాః మహ్యం నందమానం యాగోద సత్యావర స్వామి అస్తో ఏ రామాయిగా. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు షిరిడి సాయి నగర్లోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరం నందు గురువారం నుంచి గురు పౌర్ణమి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.
మందిరంలో అఖండ సాయి నామసుపథం నిర్వహించడం జరుగుతుందని దేవస్థానం వారు తెలియజేశారు. గురువారం రాత్రి పల్లకి సేవ మరియు హారతి నిర్వహించారు. ఓం సాయి శ్రీ సాయి నామస్మరణతో ఘనంగా నిర్వహించారు. ఉభయదాతలుగా కీర్తిశేషులు డాక్టర్ సిఆర్ రెడ్డి జ్ఞాపకార్థం డాక్టర్ సి జనార్దన్ రెడ్డి, డాక్టర్ రోహిణి గార్ల, సిఆర్ రెడ్డి హాస్పిటల్స్ గూడూరు వారు వ్యవహరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అంతర్హితమైనట్లు కనిపించిన లోకుల దృష్టికి అవన్నీ
సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ సాయి ఓం సాయి శ్రీ సాయి అక్కడ పాడతామా బయట
స్వామివారు అంగవిహితులు అయిన తర్వాత కూడా ఎందరో భక్తులు స్వామివారిని సేవించి వారికి కావాల్సినవి పొందుతూ ఉన్నారు. కాశ్యపస గోత్రీకుడైనటువంటి వల్లభేషుడు అనేటటువంటి అతను వ్యాపారం చేసి జీవించేవాడు. ఆయన మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకి సేవా కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారి పల్లకిని తమ భుజాలపై ఉంచుకొని సాయి నామస్మరణ చేస్తూ గ్రామంలోని పొరవీధుల్లో ఊరేగించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సాయి భక్త భజన బృందం వారిచే భజనలు నిర్వహించారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన కీర్తిశేషులు పాపన శ్రీనివాసులు జ్ఞాపకాలతో ఆయన భార్య లక్ష్మీ కుమారులు వెంకట విఘ్నేష్ కుమార్, లలిత్ కుమార్లు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం SCR న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.